నీకెలా ఉందో ఇక్కడ నాకు కూడా అలాగే ఉంది. అయినా వచ్చాను కదా, ఇంక వాళ్ళ సంగతేంటో తేల్చుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. నీ గుండె మంట కమింగ్ సూన్ బాగా చల్లారిపోతుంది. ఎందుకంటే ఆ మంట అక్కడ పెట్టబోతున్నాను కాబట్టి. ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు? రా మీ చూపిస్తాను, పద. రా. రామ్మి, అదిగో ఆడున్నారు చూడు. రోహిత్, మన మధ్య ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఆ అనన్య మూలంగా నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని నేను చాలా భయపడ్డాను తెలుసా. ఎందుకంత భయం ప్రీతి? అది నన్ను నీకు దూరం చేయటం కాదు, దాని పీడ త్వరలోనే అందరికీ దూరం అయిపోతుంది. ఇంకా మనం ఎప్పటికీ సంతోషంగా ఉండొచ్చు. యూ డోంట్ వరీ, ఓకే? విన్నావా వాళ్ళ మాటలు? ఆ ప్రీతి ఇట్టాగే మాటలతో నీ మీద పూర్తిగా విషాన్ని నింపేసి నీ మొగుణ్ణి మాయ చేస్తా ఉండాది. అమ్మా, దాని విషయం కన్నా ఇక్కడ నా విషయం టూ డేంజరస్. చూపిస్తా, నా పాయిజన్ ఏంటో దానికి చూపిస్తా. అంటే ఇప్పుడు ఏం చేయబోతా ఉండవమ్మీ? హలో సార్. హలో మేడం. ఇవాళ నైటు స్పెషల్ నైట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. హో గ్రేట్. ఏంటది? ఫైర్ క్యాంప్ సార్. మీలాంటి క్యూట్ కపుల్స్ కోసం స్వీట్ మ్యూజిక్తో ఫారెస్ట్లో టెంట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా స్పెషల్గా ఉండబోతోంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. హ్యావ్ ఎ గ్రేట్ డే. అంటే ఇవాళ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫైర్ క్యాంప్తో హాట్గా ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. హాట్గా ఎంజాయ్ చేస్తారా? చేయండి. మీ ఎంజాయ్మెంట్కి ఎండ్ కార్డు ఎలా వెయ్యాలో నాకు తెలుసుగా. అక్క, ఎక్కడా? ఇంకెక్కడా, ఇక్కడే. ఈ అందాలన్నీ ఫుల్ గా ఆస్వాదిస్తూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ అక్క. అవును, ఏంటెక్కడ విశేషాలు? ఆ సీఎం గారింటి పెళ్లి చీర కాంపిటీషన్ అయిపోయిందా? అయిపోయిందక్క. ఎవరు గెలిచారు సరే కాంపిటీషన్లో? దామిని కాంపిటీషన్ విన్నర్ అయిందక్క. అవునా? అదెలా సాధ్యమైంది? అత్తయ్య గారు చాలా కష్టపడి చీరను నేస్తారు. అది చాలా అందంగానూ మీనింగ్ఫుల్ గా ఉంటుంది కదా. కానీ దామిని అంతకన్నా గొప్పగా చీరను డిజైన్ చేయించిందా? అక్క, యాక్చువల్గా ఏం జరిగిందంటే అదక్క జరిగింది. ఛ! ఎంత పనైపోయింది శరణ్య. అత్తయ్య గారే ఈ కాంపిటీషన్లో విన్ అవుతారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం అత్తయ్య గారు విన్నర్ కాదా? గెలిచిన పేరు దామినిదే అయినా నేచిన చీర అత్తయ్య గారి చేతుల మీదుగానే కదక్క ప్రాణం పోసుకుంది. అదైతే అబద్ధం కాదుగా. చేసింది చాలదన్నట్టు మళ్ళీ ఈవిడ గారి కవరింగులేంటో. సరే అక్క, మరి ఇదేది మీరు మైండ్లోకి తీసుకోకుండా మీ ఎంజాయ్మెంట్ని మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి. ప్రీతి, ఏంటి మీ అక్క చెల్లెల మాటలు ఇంకా అవ్వలేదా? అయిందండి. ఓకే శరణ్య, బాయ్. బాయ్ అక్క. ఏంటండి ఆ చూపు?
అలా నమిలి మింగేస్తారా ఏంటి నన్ను? నేను మరీ అంత ఆకలితో ఏం లేనులే. కోపంతో ఉన్నారుగా. చూస్తుంటే ఈ కోపం ఇప్పట్లో తగ్గేటట్టుగా అనిపించట్లేదు భర్త గారికి. ఇప్పట్లో కాదు, ఎప్పటికీ తగ్గదు. అయ్యో, అంత పాప నేనేం చేశానండి? రామరామా, ఏవండి ప్లీజ్ అండి, మీరు చూడ్డానికి ఆ కోపంలో క్యూట్గా ఉన్నా నాతో సరదాగా ఏదైనా మాట్లాడండి. కొంచెం ఇబ్బందిగా ఉంది. హలో, ఇంకాపుతావా? నాకు నీతో సరదాగా మాట్లాడాలని ఏమీ లేదు. వెళ్ళిక్కడి నుంచి. అయ్యో రామా, అలా అంటారేంటండి? మిమ్మల్ని ముద్దుగా ఉంటారని అంతలా పొగిడినా కూడా కనీసం పట్టించుకోరా? పట్టించుకోను. పట్టించుకునే అవసరం కూడా నాకు లేదు. ఓకే, వెళ్ళమ్మా, వెళ్ళు. ఉహుం. నువ్వు వెళ్ళవని నాకు అర్థమైంది. నేనే వెళ్తాను. సారీ సార్, మీరేదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. అలాంటిదేం లేదులే.